गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाम విత్యవతు పురా అపి నవం పురాణం అన్న విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. పురా అపి నవం పురాణం, పురాతనమైనటువంటిది అయినప్పటికీ కూడా నిత్య నూతనంగా భాసిల్లేదే పురాణము అని చెప్పబడుతున్నది. దానికి మనం వివరణ ఇచ్చుకుంటూ చెప్పుకున్నాం. ఏమనయ్యా అంటే అది ఎన్నో వేల సంవత్సరాల క్రితం స్పృశించబడినటువంటిది అయినప్పటికీ కూడా ఈ యొక్క పురాణం ఏదైతే ఉన్నదో అది నిత్య నూతనంగా భాసిల్లుతూ ఉన్నది అన్న విషయాన్ని మనము గత సంచికలో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు దానినే మనం కొనసాగిస్తూ పురాణమాఖ్యానం పురాణం అనగా ఏదైతే పురాతనమైనటువంటి కథలు, అతి ప్రాచీనమైనటువంటి కథల్ని ఏదైతే వివరిస్తుందో ఆ వాంగ్మయాన్నే పురాణము అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. ఇది వాయుపురాణంలో చెప్పబడింది. వాయుపురాణాన్ని మనం శివపురాణం అని కూడా అంటున్నామని చెప్పుకోవడం జరిగింది. ఈ వాయుపురాణంలో ఏమని చెప్తున్నారయ్యా అంటే యస్మాత్ పురా యనతీదం పురాణం తేనత స్మృతం, పూర్వం నుండి ఏదైతే సజీవముగా ఉన్నదో అదే పురాణము. అంటే ఈ పురాణంలో ఏదైతే చెప్పబడిందో అదేదో కేవలం కథగా మనం తీసుకోవడానికి లేదు, అది అత్యంత సజీవంగా ఉన్నదే పురాణము. అంటే ఆనాడు ఏదైతే రుజువు చేయబడినటువంటి సత్యం ఏదైతే ఉన్నదో అదే సత్యము నేటికి కూడా పురాణం ద్వారా మనం రుజువు చేసేటువంటి వ్యవస్థ ఉన్నది. అందుచేత అది నాడు కూడా సజీవమే, నేడు కూడా సజీవంగానే ఉన్నది అని మనకి తెలుస్తోంది. అంతేగాక వేదాః ప్రతిష్ఠితాః సర్వే పురాణేష్వేన సర్వదాః, వేదములు పురాణములు యందు ప్రతిష్ఠించబడి ఈ వేదాలన్నీ కూడా పురాణాల్లోనే ప్రతిష్ఠించబడ్డాయి అని మనం ముందు కూడా ఒకసారి చెప్పుకోవడం జరిగింది. వేదాల్లో ఉన్నటువంటి గూఢార్థాన్ని అలాగే జటిలతని కూడా సరళీకృతం చేసి వ్యాసుల వారు ఈ యొక్క పురాణాలను స్పృశించారు అని. తద్వారా మనకు తెలుస్తున్నది, ఈ చెప్పబడిన వ్యాఖ్యకే అర్థంలో కనబడుతుంది. ఏమిటయ్యా అంటే వేదాలలో ఏ జ్ఞానం అయితే నిక్షిప్తమై ఉన్నదో అదే జ్ఞానం మనకి పురాణాల్లో కూడా కనబడుతూ ఉన్నది. అంతేగాక ఆ రకమైన విషయానికి ఏ రకమైన సందేహము లేదు అని. ఇంకా ఏమంటున్నారయ్యా అంటే నారద పురాణంలోనూ అలాగే ఛాందోగ్యోపనిషత్తులోనూ చెప్పబడినట్టుగా ఇతిహాస పురాణంచ పంచమో వేద ఉచ్యతే అన్నది నారద పురాణం చెప్తున్నది. అలాగే ఛాందోగ్యోపనిషత్తు ఏమని చెప్తుందయ్యా అంటే ఇతిహాస పురాణంచ పంచమం వేదానం వేదం. ఈ ఇతిహాస పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పంచమ వేదంగా చెప్తారు. అంటే ఐదవ వేదం ఏదైతే ఉన్నదో ఆ ఐదవ వేదం మరి ఏదో కాదు, కేవలము అది ఈ యొక్క ఇతిహాస పురాణాలు మాత్రమే అని చెప్పడం జరుగుతున్నది. ఈ పురాణాలు ఎన్నున్నాయా అంటే 18 పురాణాలు ఉన్నాయి అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తూ ఉన్నది. వీటినన్నిటినీ కూడా మహాపురాణాలు అని చెప్తారు. కేవలం పురాణం మాత్రమే కాకుండా మహాపురాణము అనడంలో విశేషం ఏమిటి? మహా అన్నది ఒక ఉన్నతికి లేదా ఆధిక్యతకు చిహ్నంగా ఇప్పుడు చెప్పబడింది. సామాన్యంగా ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు వాడు మహా గొప్పవాడురా, అది మహా విశేషమైనదిరా అని చెప్తూ ఉంటాం. దాని అర్థం సామాన్య విశేషం కంటే మహా విశేషము గొప్పది, అలాగే మామూలుగా గొప్పతనం కంటే మహా గొప్పతనం గొప్పది. అదే రీతిలో ఇక్కడ పురాణము మహాపురాణము అంటే అత్యంత విశేషమైనది, అత్యంత ఉత్కృష్టమైనది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ పురాణాలు ఏమిటయ్యా అంటే బ్రహ్మపురాణము, పద్మపురాణము, శివపురాణము, దీనినే వాయుపురాణం అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇంకా భాగవత పురాణము, నారద పురాణము, మార్కండేయ పురాణము, అగ్ని పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, లింగ పురాణము, వరాహ పురాణము, స్కాంద పురాణము, వామన పురాణము, కూర్మ పురాణము, మత్స్య పురాణము, గరుడ పురాణము, బ్రహ్మాండ పురాణము అనేటువంటివి ఈ 18 పురాణాలు అని మనకి తెలుస్తూ ఉన్నది. ఈ 18 మహాపురాణాల్లో 4వదైనటువంటిదే ఈ యొక్క శివ మహాపురాణం. ఇక్కడ బ్రహ్మం పాత్మం వైష్ణవంచ శైవం భాగవతం తథా అనేటువంటి ఒక శ్లోకంలో విష్ణు పురాణంలో ఈ యొక్క
పురాణాలు 18 అని వ్యాసుల వారే స్వయంగా తెలియజేసినట్టుగా తెలుస్తున్నది. ఈ యొక్క భాగవతంలోని 12వ స్కందంలో ఏదైతే ఉన్నదో మార్కండేయ పురాణము, పద్మపురాణము మరియు బృహద్ధర్మ పురాణం వంటి అనేక పురాణాల్లో కూడా ఈ యొక్క శివమహాపురాణం అన్నది మహాపురాణంలో అంతర్గతమైనది అని చెప్పడం ద్వారా మనకేమి తెలుస్తుందంటే ఈ శివపురాణం కూడా ఒక మహాపురాణమేని. ఈ పురాణంలో ఉండేటువంటి లక్షణాలను ఇక్కడ మనకి వివరణ చెప్తూ ఉన్నారు. ఏమిటయ్యా అంటే సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. పురాణం అనే దానికి 5 లక్షణాలను ఇక్కడ చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిది ఏమిటయా సర్గలు ఉంటాయట. దానితో పాటు ప్రతి సర్గలు కూడా ఉంటాయి. అంతేకాక వంశము అంటే ఇక్కడ ఆ యొక్క ఎవరైతే ప్రధానమైనటువంటి విశేష పురుషులు ఉన్నారో, ఉదాహరణకి శివమహాపురాణం ఉన్నదంటే ఇక్కడ పరమశివుడు అక్కడ విశేషమైనటువంటి పురుషుడు. ఆ యొక్క పరమశివుని యొక్క వంశాన్ని గురించి తెలియజేస్తుంది. అంతేకాక మన్వంతరాణిచ, ఏ యొక్క మన్వంతరంలో ఈ యొక్క పురాణం విస్తృతి చెందింది అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అంతేకాక వంశానుచరితం, ఆ వంశానికి సంబంధించినటువంటి సమస్తమైన చరిత్రని కూడా చెప్పేటువంటి విశేషమే ఈ యొక్క 5వ లక్షణంగా చెప్పబడుతుంది. ఈ రకంగా ఈ 5 లక్షణాలతో కూడి ఉన్నదాన్నే పురాణము అంటారట. ఈ పురాణాలు 5 కూడా ప్రధానంగా 5 లక్షణాలు నిరూపించబడతాయి. అయితే వీటన్నిటిలో కూడా సృష్టి విద్య అనేటువంటిదే ప్రధానమైనది. సృష్టి విద్య అంటే సమస్త సృష్టికి సంబంధించినటువంటి విశేషం. ఏ రకంగా ఈ సృష్టి ఏర్పడినది, దాని అందరి తత్వం ఏమిటి, ఈ రకమైన విషయాలన్నీ కూడా చర్చించడమే ప్రధానమైన విషయం. మిగిలిన 4 అంశాలు కూడా దానికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతాలే అని చెప్పబడుతుంది. ఉపోద్ఘాతాత అయినప్పటికీ కూడా వాటి యొక్క ప్రాముఖ్యత వాటికి ఉన్నది కాబట్టి ఈ పంచలక్షణాలను కూడా పురాణ లక్షణాలుగా చెప్పడం జరిగింది. ఇక ఈ మహాశివ పురాణాన్ని మొట్టమొదట 1,00,000 శ్లోకాలతో 12 ఈ సంహితలతో సాక్షాత్తు పరమశివుడే నిర్మించాడు అని మనకి ఈ శివపురాణంలో ఉన్నటువంటి వాయువీయ సంహితలోనే చెప్పబడింది. అయితే ఈ 1,00,000 శ్లోకాలతోటి 12 సంహితలతోటి దీనిని మనమందరం కూడా అధ్యయనం చేయాలన్నా, పారాయణం చేయాలన్నా, శ్రవణం చేయాలన్నా చాలా కష్టం. కాబట్టి దీనిని వ్యాసుల వారు 24 శ్లోకాలు అలాగే 457 అధ్యాయాలతో 7 సంహితలుగా దీనిని చక్కగా ఆయన విశదీకరించారు. అంతేకాక సంక్షిప్తపరిచి మనందరికీ కూడా అందించడం జరిగింది. ఈయన అందించినటువంటి ఈ యొక్క 7 సంహితలు, దాని అందరి ఖండాలు ఏమిటో ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ పట్టిక ద్వారా మొట్టమొదటి సంహిత విద్యేశ్వర సంహిత అని చెప్పబడుతోంది. రెండవది రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలో 5 ఖండాలు విభజించబడ్డాయి. మొట్టమొదటి ఖండము సృష్టి ఖండము, తరువాతది సతీఖండము, తరువాత పార్వతీఖండము, తదుపరి కుమారఖండము, చివరి ఖండమైనటువంటిది యుద్ధఖండము అని చెప్పబడింది. ఈ 5 ఖండాలతో ఈ రుద్ర సంహిత పూర్తవుతుంది. తదుపరి శతరుద్ర సంహిత అనేటువంటిది 3వ సంహిత. దాని తర్వాత వచ్చేటువంటి సంహిత కోటి రుద్ర సంహిత. 5వ సంహిత ఉమా సంహిత అని చెప్పబడింది. 6వది కైలాస సంహిత. చిట్ట చివరిదైనటువంటిది వాయు సంహిత. దానిలో 2 ఖండాలు ఉన్నాయి. మొట్టమొదటిది పూర్వఖండము, రెండవది ఉత్తరఖండము. దీని ద్వారా మనము పురాణాలకు సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరణని, అలాగే శివ మహాపురాణం తాలూకు ఈ యొక్క శ్లోక విభజన, అలాగే సంహితల యొక్క ఖండాల యొక్క విభజనని కూడా మనము సంక్షిప్తంగా తెలుసుకున్నాం. ఇక శివస్వరూపం గురించి మనం ఒక్కసారి చూసినట్లయితే అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారాయ మూర్తయే బ్రహ్మణే నమః. ఈ యొక్క శివుడు ఎవరట? సమస్త జగదాధారాయ మూర్తయే బ్రహ్మణే నమః. ఇక్కడ బ్రహ్మ శబ్దానికి పరబ్రహ్మము అని అర్థం. సృష్టికి మూలమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పరమేశ్వర స్వరూపాన్నే బ్రహ్మాన్ని మనం పిలుస్తూ ఉన్నాం. అటువంటి సమస్తమైనటువంటి జగత్తుకి కూడా ఆధారమైనటువంటి వాడు మరెవరో కాదండి, సాక్షాత్తు ఈ శివుడే అని చెప్తున్నారు. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే. దీని వివరం చూసినట్లయితే సచ్చిదానంద ఘనస్వరూపము
సచ్చిదానందము, సత్ చిత్ ఆనందం అంటే ఎప్పుడు కూడా సత్యమైనటువంటి, అలాగే మిగిలినటువంటి ఈ మనస్సుకు సంబంధించినటువంటి వికారాలు ఏమి లేనటువంటి చిదానందము, ఈ రెండిటికి సంబంధించినటువంటి ఘనస్వరూపము. ఘనము ద్రవము అనేటువంటి రెండు విభజాలు మనకు కనబడుతూ ఉంటాయి. ద్రవము అంటే అది పారేటట్టుగా ఉండేటువంటిది, దాన్ని మనం ద్రవ రూపము అంటాం. అలాగే ఘనరూపం అంటే అది స్థాణు రూపంలో ఉంటుంది, అంటే ఘనము యొక్క పరిమాణము ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఘనమైన స్వరూపం అంటే ఈ సదానందానికి అలాగే చిదానందానికి కూడా ఘనస్వరూపమైనటువంటి వాడే ఈ యొక్క శివుడట. అంతేకాక ఈ శివస్వరూపం ఇంకా ఏమిటి? పరతమము, ఇంకా పరాత్పర బ్రహ్మము, అంటే అన్నిటికీ మించినటువంటి బ్రహ్మస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ యొక్క శివుడు. ఇక ఉన్నది ఆయన ఒక్కడే, ఇంకెవ్వరూ కూడా లేరండి, ఆయన ఒక్కడే ఉంటాడు. అది సర్వదా పూర్ణము, సమస్త సమయాల్లో కూడా ఎప్పుడు కూడా అది పూర్ణము, అంటే సంపూర్ణమైనటువంటి వ్యవస్థ ఈ యొక్క శివస్వరూపము. సర్వగతము, అనంతము, అన్నిటిలోనూ ఉంటుంది, అలాగే అనంతమైనటువంటిది, అలాగే సర్వాతీతమైనటువంటిది, అన్నిటికీ అతీతమైనటువంటిది. విశేషం చూడండి, సర్వగతము అంటే అన్నిటా ఉంటుంది, అలాగే అనంతమైనటువంటిది అన్ని చోట్ల ఉంటుంది, కానీ అన్నిటికీ అతీతమైనటువంటిది. సర్వరూపము, సమస్త జగత్తు ఏదైతే ఉన్నదో స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త జగత్తు, అలాగే దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు ఇత్యాది సమస్త రూపాల్లోనూ కూడా నిబిడీకృతమైనటువంటి సూక్ష్మరూపం ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే. ఇక సంపూర్ణ దేశకాలాలకి కూడా ఇది అతీతము, అంటే మనకు ఉన్నటువంటి దేశకాలాలు, ఈ యుగాలు కానీ మన్వంతరాలు కానీ ఇత్యాదులన్నీ ఏవైతే ఉన్నాయో ఈ దేశకాలాలన్నిటికీ కూడా ఈ శివస్వరూపము అతీతమైనటువంటిది, అంటే దీనికంటే కూడా ఏది ముందు లేదట. అంతేకాక నిత్య నిరాకారము, నిర్గుణము, ఏ రకమైనటువంటి రూపము ఉన్నది. ఎందుచేత అది ఆత్మరూపంలో సమస్త సృష్టిలోనూ నిబిడీకృతం ఉన్నది కాబట్టి దాని రూపము ఇది అని చెప్పలేము. అది రూపము లేనిది కాదు, రూపము తెలుసుకోలేనిది అని అర్థం ఇక్కడ. అలాగే నిర్గుణము, ఏ రకమైనటువంటి గుణాలని దీనిలో విభజన చేయలేము. మనం సామాన్యంగా జనుల్లో కానీ దేవదానవుల్లో కానీ మనం చూసేది ఇక్కడ సత్వ రజ స్తమో గుణాలు అనేటువంటి త్రిగుణాలు చూస్తూ ఉంటాం, కానీ ఈ శివస్వరూపము ఈ గుణాలకి అతీతము. అయినప్పటికీ నిత్య సాకారము, సగుణము కూడా అదే. చూడండి ఎంత పరస్పర వ్యతిరేకమైనటువంటి ఈ వ్యాఖ్యానం ఇక్కడ కనబడుతున్నది. నిర్గుణము నిరాకారము అని చెబుతూ ఉన్నారు, అదే సమయంలో సగుణము సాకారము అని చెబుతున్నారు. నిర్గుణము నిరాకారము ఎందుకైనదంటే ఆ యొక్క ఆత్మతత్వానికి మనం గుణాన్ని ఆపాదించేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి అది నిర్గుణమైనది. నిరాకారం ఎందుచేత? అది సూక్ష్మమైనటువంటి ఆత్మరూపంలో ఉంటుంది. ఆత్మకు రూపము ఇది అని చెప్పేటువంటి వ్యవస్థ మనకు లేదు కాబట్టి నిరాకారమైనది. మరి సగుణము సాకారము ఎట్లా అయింది? సగుణము ఇప్పుడు ఆ యొక్క శివతత్వం ఆత్మరూపంలో నా యందుంది. ఎప్పుడైతే నా యందుందో నా యందలి జీవాత్మే ఇప్పుడు ఆ శివుని తాలూకు ఆత్మస్వరూపంగా ఉన్నది కాబట్టి నాకు ఏదైతే ఆకారం ఉన్నదో ఆ ఆకారాన్నే ఇక్కడ స్వరూపముగా చెప్పుకోవాలి. సమస్త సృష్టిలోనూ కూడా ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ భూలోకములోను అలాగే దేవలోకములోను పాతాళంలో అంటే రాక్షసులు ఉండేటువంటి ప్రాంతంలోనూ కూడా సమస్త రూపాలలో కూడా ఈ గుణాతీతమైనటువంటి ఈ యొక్క పరబ్రహ్మం ఉన్నది. కానీ ఆయా వ్యక్తులకి లేదా ఆయా జీవులకి అలాగే స్థాణువులకి కూడా కొంత గుణ విభజన ఉన్నది కాబట్టి అది సగుణంగా చెప్పబడుతున్నది. అలాగే ప్రతి జీవికి ఒక ఆకారం ఉంటుంది కాబట్టి జీవనే కాదు, ఇప్పుడు పర్వతాలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, వాటికి కూడా ఒక ఆకారం ఉంటుంది. వాటి యందు కూడా ఆత్మస్వరూపంలో ఈ యొక్క శివుడు ఎప్పుడైతే ఉన్నాడో అవి కూడా సాకారముగా మారుతాయి. ఎందుచేత? ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ శివుడు ఈ యొక్క సాకారమైనటువంటి వ్యవస్థలో ఉన్నాడు కాబట్టి సాకారము అని కూడా చెప్పబడం జరుగుతున్నది. అంతేకాక ఈ యొక్క శివుడికి ఉన్నటువంటి ఆకృతి ఏదైతే ఉన్నదో అది పంచభూతాత్మకమైనది కాదు.
పంచభూతాత్మకమైనది మన యొక్క శరీరం అని చెప్పబడుతున్నది. కానీ శివుడుకున్న ఆకారానికి ఈ పంచభూతాత్మకమైనటువంటి విషయం ఉండదు అక్కడ. అంతేకాక ఈ గుణాలు ఏవైతే చెప్పబడ్డాయో అవి ఈ సత్వ రజస్ తమో గుణాలు అనేటువంటి త్రిగుణాల నుండి పుట్టినవి కాదు. ఇట్టి బ్రహ్మము స్వరూపత కేవలము ఏకమాత్రము అవుతూ ఉన్నది. అంటే ఈ సమస్త స్వరూపము ఇంతమందిలో నిబిడీకృతమైనటువంటి సమస్త ఆత్మస్వరూపము కూడా ఒకటే అని చెప్పబడుతున్నది. అందుచేతే దానిని మనము పరమాత్మ అనేటువంటి వ్యవహారంతో పిలుస్తూ ఉంటాం. అంతేకాక ఆ యొక్క వ్యవస్థ ఎలా ఉన్నదయ్యా అంటే అనాది కాలం నుండి కూడా వివిధ స్వరూప శోభితము. అన్ని యుగాల్లోనూ కూడా ఆ యుగాలకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి జీవరాశులు కూడా ఏదో ఒక రూపంలో ఉంటాయి. కాబట్టి అనాది నుంచి కూడా అనేక స్వరూపాలతో ఈ శివుని యొక్క స్వరూపము అలరారుతూ ఉన్నది. అది నిరాకారమైనప్పటికీ అన్ని స్వరూపాల్లోనూ కూడా అది ఉన్నది. అంతేకాక విభిన్న శక్తి సంపన్నము. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనకే చూడండి, ఇక్కడ నలుగురు వ్యక్తులు ఉన్నామనుకోండి, నలుగురిలో ఒక్కొక్కరి జ్ఞానశక్తి ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరి బుద్ధిబలం ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి యొక్క శరీరతత్వం ప్రకారం వారి యొక్క బాహుబలం ఒక్కొక్కలా ఉంటుంది. కానీ ఈ ఉన్నటువంటి నలుగురు వ్యక్తుల్లోనూ కూడా ఆత్మరూపంలో ఉన్నది ఎవరు? సాక్షాత్తు ఆ పరమశివుడే. అటువంటి పరమశివుడు ఆత్మరూపంలో నలుగురు వ్యక్తుల్లో ఉన్నప్పటికీ నలుగురు యొక్క ఆకారాలు, నలుగురు యొక్క గుణములు, నలుగురు యొక్క శక్తులు కూడా వివిధంగా ఉండడం చేత ఈ శివతత్వము, ఈ శివస్వరూపము ఆయా రూపాన్ని బట్టి, ఆయా వ్యవస్థను బట్టి విభిన్నమైనటువంటి శక్తి సంపన్నంగా ఉంటుందట. అంతేకాక వేరువేరు శక్తి విలసనంతో కూడి వివిధ ప్రక్రియలతో అలరారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వృక్షం ఉన్నది, వృక్షానికి పుష్పించేటువంటి వ్యవస్థ ఉన్నది, అలాగే ఫలించే వ్యవస్థ ఉన్నది. ఆ పుష్పములు అలాగే ఫలాలు ఇచ్చే శక్తి ఆ వృక్షంలో ఉన్నది. కాబట్టి ఆ శక్తితో అక్కడ శివతత్వము, శివస్వరూపము గోచరిస్తుంది. అలాగే ఒక వృత్తిలో ఉన్నవారు ఆ వృత్తిలో ఉన్న వ్యక్తి యొక్క ఆ శక్తి స్వరూపాన్ని బట్టి శివస్వరూపం ఇక్కడ ఆధారపడుతూ ఉంటుంది. అంతేకాక నిత్యము ఒక్కడిగా ఉంటూ కూడా వేరువేరు రూపాల్లో ఈ యొక్క శివస్వరూపం విలసిల్లుతూ ఉంటుంది. ఆ రూపాలకే మనము వివిధంగా ఏమని చెప్తూ ఉంటాం? ఆయా పురాణాలను, ఇతిహాసాన్ని బట్టి, ఒక్కొక్క గ్రంథాన్ని బట్టి శివమహాపురాణం ఉన్నదంటే దాంట్లో శివుడు అని చెప్తూ ఉన్నాం. అలాగే విష్ణు పురాణంలో విష్ణు అని చెప్తూ ఉన్నాం. దేవి భాగవతం వచ్చిందంటే దాంట్లో శక్తి స్వరూపుడైనటువంటి ఆ యొక్క లలితా పరమేశ్వరి అని చెప్తూ ఉన్నాం. అలాగే కృష్ణుడు భాగవతాంతర్గతంగా వెళితే మనం కృష్ణ స్వరూపంగా చెప్తూ ఉంటాం. అలాగే గణపతి పురాణంలో గణేశుడు అని చెప్తూ ఉంటాం. ఇలాగా ఆయా పురాణాంతర్గతంగా ఆ పురాణానికి సంబంధించినటువంటి పాత్రోచితంగా శివస్వరూపమే అనేక రూపాల్లో ఆ యొక్క వ్యవస్థలో నిండి ఉన్నది. అది కేవలం పురాణాలకే మాత్రమే కాకుండా సమస్త జగత్తుకి, విశ్వానికి కూడా ఆ శివస్వరూపం యొక్క వివిధత్వము ఆపాదించబడుతూ ఉన్నది. అలాగా అనాది కాలం నుండి కూడా ఈ యొక్క శివస్వరూపము విభిన్న రూపాల్లో మనకి వ్యక్తపడుతూ ఉన్నది. ఇటువంటి స్వరూపాలన్నీ కూడా శాశ్వతమైనటువంటి అఖండ ఆనందమయ బ్రహ్మరూపాలే తప్ప విడివిడిగా ఉండవు. ఇది మనం గ్రహించాల్సినటువంటి పరమసత్యం. అది మనం గ్రహించగలిగితే మనలో మనకి శత్రుత్వాలు ఉండవు, మనలో మనకి విభిన్నత ఉండదు, అంతేకాకుండా అభిప్రాయ భేదాలు ఉండవు. ఎందుచేత ఎప్పుడైతే శివమహాపురాణాన్ని గొప్ప ఇతిహాసంలో వ్యాసుల వారు చెప్పారు, మనందరిలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి అంతా కూడా కేవలము ఆ స్వామి యొక్క రూప విలాసమే తప్ప మరొకటి కాదు. ఆనందమయమైనటువంటి ఆ యొక్క అవ్యక్తమైనటువంటి శివస్వరూపమే మనందరిలో ఉన్నటువంటి ఆత్మరూపంలో ఉన్నది. కాబట్టి మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి పరమసత్యం ఏమిటయ్యా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనమందరము సమానము. మనలో ఉన్నటువంటి మన జాతి కానీ, కులము కానీ, మతము కానీ, వ్యవస్థ కానీ, జ్ఞానము కానీ, బలపరాక్రమాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ ఆత్మరూపంలో ఆ ఆనందమైనటువంటి శివస్వరూపం ఒకటే. కాబట్టి మన యందు మనం విభిన్నతలు తొలగించుకుని సోదర భావంతో, సౌహార్ద భావంతో ఉన్నట్లయితే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ దురదృష్టకరమైన మనము జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకునేటువంటి ఈ అభిప్రాయ భేదాలు, శత్రుత్వాలు నశిస్తాయి. అంతేకాకుండా మనందరం కూడా ఎంతో ఆనందంగా
సోదర భావంతో మెలగగలుగుతాము. ఒకరి పట్ల ఒకరు అనురాగంతోనూ ప్రేమానురాగాలతోనూ ఉంటూ చక్కగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా జీవించగలుగుతాం. ఇంత గొప్ప సత్యాన్ని మనకి శివమహాపురాణం ప్రారంభంలోనే ఉపోద్ఘాతం ద్వారా తెలియజేసినటువంటి ఆ మహానుభావులు వేదవ్యాసుల వారికి మనం నమస్కారం చేసుకుంటూ ఈ అంకాన్ని ఇక్కడితో ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.